చాలామంది స్త్రీలు ఏంటంటే తక్కువ బట్టలు వేసుకోవడం, ఎక్స్పోజింగ్ చేయడం, లేకపోతే సిగరెట్లు పబ్లిక్ ప్లేస్లో సిగరెట్లు తాగడం, ఇలాంటి ఉమెన్ చూస్తే వేరే ఉమెన్కి కోపం ఉంటుంది, వాళ్ళ పట్ల అసహ్యం కూడా ఉంటుంది. చాలామంది బండబూతులు కూడా తిడతారు. నేను చాలామందిని పర్సనల్గా కూడా చూసినా, వాళ్ళు కనబడగానే స్క్రీన్ మీద కనబడగానే వీళ్ళకి ఆవేశం వచ్చి బీపీ వచ్చేస్తుంది. బీపీ వచ్చి ఊగిపోతారు. బిగ్ బాస్లో కూడా అంతే, బిగ్ బాస్లో ఉమెన్ పట్ల కూడా ఊగిపోతారు. మన మాధురి పట్ల కూడా అట్లా ఊగిపోయారు. సో ఇదేంటంటే నేను చాలాసార్లు చెప్తుంటాను, భావజాలం అంటారు దీన్ని. భావజాలం అనేది మనకు వ్యతిరేకమైన భావజాలాన్ని మనమే కలిగి ఉంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కార్మికులకి కర్మ సిద్ధాంతం నమ్ముతారు. కర్మ సిద్ధాంతం ఏం చెప్తుంది? పూర్వజన్మలో నువ్వు పాపాలు చేశావు కాబట్టి ఈ జన్మలో నువ్వు చెప్పులు కుట్టేవాడిగా పుట్టావు అనేది కర్మ సిద్ధాంతం చెప్తుంది. సో ఈ జన్మలో మంచి చెప్పులు కుట్టేవాడిగా బతికితే వచ్చే జన్మలో బాగుంటామని చెప్తుంది కర్మ సిద్ధాంతం. నిజానికి ఇదే తన తిరుగుబాటు చేయకుండా, తన పరిస్థితికి కారణమైన దోపిడీని ప్రశ్నించకుండా ఉండేదానికి కర్మ సిద్ధాంతం పనికొస్తుంది. కానీ అతను దాన్ని నమ్ముతుంటాడు. అది మనం చెప్పినా కూడా వినడం. నా కర్మ సార్, నేనేం చేస్తాను, నేను ఎవరినేముంటాను, ఇది పూర్వజన్మలో నేను చేసుకున్న కర్మ అని అతను నమ్ముతుంటాడు. ఇది కొన్ని వందల ఏళ్ళ పాటు మన కర్మ సిద్ధాంతం నమ్మించింది జనాల్ని. తర్వాత ఉద్యమాలు వచ్చినాక ఇది కర్మ కాదు, ఏమి కాదురా, నీ శ్రమని దోచుకుంటున్నారు అనేది తెలియజేశారు, ముఖ్యంగా కమ్యూనిస్టులు. సో అంటే దీన్ని మార్చేయమంటే తలకిందులు చైతన్యం అంటాడు. అంటే తమకి హాని చేసే భావజాలాన్ని కూడా తాము కలిగి ఉంటారు. స్త్రీల పరిస్థితి కూడా అంటే, స్త్రీలు చాలామంది మగవాడే డామినేట్ చేయాలి, మగవాడే ఇంపార్టెంట్, మనం సెకండరీ సిటిజన్ లాగా ఉండాలని స్త్రీలు కూడా నమ్ముతారు. ఎందుకంటే మనుధ శాస్త్రం ఇదంతా కూడా స్త్రీలని తక్కువ స్థాయిలో చూసి, మన హిందూ శాస్త్రాలన్నీ కూడా స్త్రీలకి తక్కువ స్థాయి ఉంచి కంట్రోల్ చేయాలి అని. అంటే చిన్నప్పుడు తండ్రి కంట్రోల్ చేయాలి, కొద్దిగా పెద్ద అయినాక అన్న తమ్ముడు కంట్రోల్ చేయాలి, ఇంకా పెద్ద అయినాక మొగుడు కంట్రోల్ చేయాలి, తర్వాత కొడుకు కంట్రోల్ చేయాలి. ఇవన్నీ పద్యాల రూపంలో ఉన్నాయి, స్త్రీలని కంట్రోల్ చేయాలని. స్త్రీలు కూడా ఆ భావజాలానికి అలవాటు అయిపోయి ఉంటారు. సో అందుకని మోడర్న్గా ఉండి, యాక్టివ్గా ఉండి, డైనమిక్గా ఉండి, తన ఇష్టం వచ్చినట్టు ఉండగలిగిన స్త్రీలను చూస్తే, అలా ఉండలేని స్త్రీలకి లేకపోతే భావజాల పరంగా కావచ్చు, జలసీ కావచ్చు, తాను అలా ఉండాలనుకుంటే ఉండలేకపోతున్నాను ఆ ముందు అన్న ఒక కడుపు మంట కావచ్చు, ఇవన్నీ కూడా పనిచేస్తాయి, వ్యతిరేకిస్తారు చాలామంది. సో ఇదొక యాంగిల్. రెండోది, ఈయన స్త్రీలను నిందించడం కూడా వాళ్ళు హర్ట్ అయ్యారు. ఆయన చెప్పొచ్చు, అమ్మ మీరు ఇప్పుడు చుడిదార్ వేసుకోవడానికి కూడా రేపు విమర్శిస్తారు. ఇంతకుముందు చుడిదార్ వేసుకుంటే కూడా విమర్శించారు, ఇప్పుడు చుడిదార్ మీద దుపట్టా లేకపోతే విమర్శిస్తారు. రేపు చీర అంటే మళ్ళీ చీరలో కూడా ఏ కైండ్ ఆఫ్ చీర కట్టుకోవాలో, అంటే పల్స్ చీర వద్దు, ఇంకోటి వద్దు, లేకపోతే స్లీవ్లెస్ చీర వద్దు. ఇంకా ఇది అల్టిమేట్గా నువ్వు అలో చేసే కొద్దీ నేను కంట్రోల్ అనేది పెద్దగా పెరిగిపోతుంది, నువ్వు కంట్రోల్ని వ్యతిరేకించాలి అనేది ఆయన చెప్పుండొచ్చు. అలా కాకుండా ఆయన మీరు ఎలా సపోర్ట్ చేస్తారు అనేది వీళ్ళని కొంత నిందాపూర్వకంగా మాట్లాడితే వీళ్ళు హర్ట్ అయ్యారు. దాంతో ఇప్పుడు విపరీతంగా మీడియాలో స్త్రీలు ఈయన మీద యాంటీగా పోస్టులు పెడుతున్నారు. అంటే ఇప్పుడు ఒక రకంగా శివాజీ సేవ్ అయ్యాడు నాగబాబు రావడం వల్ల. అంతకుముందు శివాజీ మీద చర్చ ఉండేది, ఇప్పుడు నాగబాబు చుట్టూ చర్చ కేంద్రీకృతం అయిపోయింది. ఎందుకంటే నాగబాబు మోర్ పాపులర్ దాన్ శివాజీ, ఎందుకంటే పొలిటికల్గా జనసేనలో చాలా ఇంపార్టెంట్. రెండోది, వైసీపీ వాళ్ళు కూడా దీంట్లో రంగంలోకి దిగేశారు. వాళ్ళల్లో ఉండే వైసీపీ స్త్రీలు కూడా ఇప్పుడు నాగబాబుని అటాక్ చేయడం మొదలుపెట్టారు. సో అలాగా ఇప్పుడు ఏమైపోయిందంటే నాగబాబు వైసీపీ వాళ్ళకు ఉపయోగపడడం, జనరల్ ఉమెన్ నాగబాబు మీద అటాక్ చేయడం కనబడుతుంది. మన ఛానల్ నుంచి వెళ్ళిన మాట్లాడితే కూడా కొన్ని చోట్ల చూసుకున్నప్పుడు స్త్రీలు యాంటీగా అంటే మనం పోస్టులు పెడితే దాంట్లో కూడా కామెంట్లు చూస్తే స్త్రీలందరూ నాగబాబుకి యాంటీగా మాట్లాడడం అనేది కనబడుతుంది. దీనివల్ల నాగబాబుకి పోయేదేం లేదు. కాకపోతే ఈ చర్చ ఒక ఆరోగ్యవంతమైన చర్చ కాకుండా ఎమోషనల్గా ఎవరి ఇది తీసుకొని వాళ్ళు మాట్లాడుతున్నారు.